హలో అందరికీ హాయ్ ఫ్రెండ్స్. మేము పనసకాయ చెట్టు చూడండి ఎంత పెద్దగా వచ్చేసింది. ఇక్కడ మేము ఏం చేసామంటే ఫస్ట్ ఒక విత్తనం ఉంటుంది కదండి, కింద వేయకోకుండా ఇలా కుంపట్లో వేసినాము. కుంపట్లో అయితే ఇంత పెద్దగా అయింది, చాలా పెద్దగా అయిందనమాట. కింద వేస్తే రాదని కుంపట్లో అయితే వేసాము. చూడండి ఎంత పెద్దగా వచ్చేసింది, చాలా బాగా వచ్చింది. మేము ఇప్పుడు ఇది తీసి నాటుతున్నాము, కింద నాటుతున్నాం ఈ చెట్టు అన్నమాట. ఎంత పెద్దగా అయింది అసలు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది పనసకాయ చెట్టు. అంటే కింద నాటాలి అనుకొని తీసేసాము. చూడండి చాలా బాగా వచ్చేసింది. కింద అయితే అస్సలు రాదండి. ఇది ఫస్ట్ ఇలా గుంత దోగేసి వాటర్ వేసుకుంటామండి. వాటర్ వేసుకున్నాక ఇలా కొన్ని మట్టి పెళ్ళలు ఇలా వేస్తాము. వేసినాక బాగా కొంచెం లోతుగా ఇలా అంటామండి. ఇలా అన్నాక బాగా ఇలా తీసుకోవాలి. గుంత అయితే ఇంత పెద్దగా తీసుకోవాలి. చూడండి నాటుతున్నాము. పనసకాయ చెట్టు చాలా బాగా రావాలి కదండి, అందుకే ఇలా మట్టి వేస్తున్నాము. వాటర్ వేసాక మట్టి అయితే వేస్తున్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వాటర్ పోసామో అప్పుడే అబ్జర్వ్ చేసుకుంది. చూడండి మళ్ళీ వేస్తున్నాను వాటర్ అయితే. మళ్ళీ మార్నింగ్ అయితే వేస్తాను ఫ్రెండ్స్. ఇలా వాటర్ వేయాలి. మట్టి అంతా ఇలా వేసేసాక బాగా వాటర్ వేసుకోవాలి. అది మళ్ళీ చనిపోకుండా ఇలా వాటర్ వేస్తే బాగా మట్టి భూమికి అబ్జర్వ్ చేసుకొని ఇలా మొక్కకి అబ్జర్వ్ చేసుకొని బాగా వస్తుంది అన్నమాట. చాలా బాగా వస్తుంది. ఇలా వాటర్ వేయాలి. ఒక 2 days వరకు వాటర్ వేస్తూనే ఉండాలి. పొద్దున వేయాలి, మధ్యాహ్నం 3 పూటలు వేయాలి. లేకపోతే ఇది మళ్ళీ బాగా వస్తుంది అన్నమాట. వాటర్ వేస్తే బాగా వస్తుంది. చూడండి మొక్క ఎంత పెద్దగా ఉన్న ఆకులు. పనసకాయ పండు ఇది, పనసకాయ చెట్టు ఇది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోలు మీకు పెడుతూ ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్.